బంగ్లాదేశ్ ఆవిర్భావం నుండి అక్కడ హిందువులని దశల వారీగా ఊచకోత కోస్తూనే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులు అయితే మతం మారడం, లేదంటే భారతదేశానికి పారిపోయి వచ్చేయడం, లేదంటే అక్కడ కొంతమంది మిగతా హిందూ సమూహాలతో కలిసి పోరాడి బ్రతుకు తెరువు సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎలాంటి సేఫ్టీ లేదు. భారతదేశంలో ముస్లింలు దర్జాగా బ్రతకచ్చు, అన్ని హక్కులు ఉంటాయి. కేవలం హిందువులని వేధిస్తున్న ముస్లింల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటేనే అయ్యయ్యో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది, ముస్లింలని టార్గెట్ చేస్తున్నారని ఇక్కడ రెచ్చిపోవడానికి హిందువుల్లో నుంచి గ్రూపులుగా ఎగబడిపోతుంటారు. మతం సంబంధం లేదని నాస్తికులు కూడా ముస్లింల కోసం నానా తిప్పలు పడిపోతారు, నానా తాపత్రయపడిపోతారు. బట్ బంగ్లాదేశ్లో అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ హిందువులను ఊచకోతకు వస్తుంటే దర్జాగా సమర్థిస్తారు, పైగా తప్పేం లేదని వాదిస్తారు. ఆడపిల్లల్ని అత్యాచారం చేస్తే ఆ మౌల్వి అక్కడ పెళ్లి చేసేస్తాడు ఆ అబ్బాయితో. అలాంటి దారుణ పరిస్థితుల మధ్యన మరొక హిందూ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. రక్షణ లేని పరిస్థితి మరొకసారి ప్రస్ఫుటంగా కనిపించింది. తాజాగా చూస్తే అని బారువా ఆయనతో పాటుగా ఆయన కుమార్తె ప్రియాంతి బారువా 16 ఏళ్ళు, ఆయన కొడుకు పియాస్ బారువా, ఈ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. చట్టర్గ్రామ్ ప్రాంతంలో జరిగింది. ఈ ముగ్గురిని హత్య చేసినటువంటి వాళ్ళు తర్వాతన ఎందుకు హత్య చేశారంటే వీళ్ళు హిందువులుగానే తమ కార్యకలాపాలు సాగించాలంటే జిజియా పన్ను అని వీళ్ళ ఆస్తి అంతా ఇచ్చేయమన్నారట. ఆస్తి ఇచ్చేస్తే మేము ఎక్కడ బతకాలంటే అలా కాదనుకున్నప్పుడు మీ దేశానికి పోండి అన్నారట. అదేంటని నిలదీసినందుకు మరి హత్య చేశారు.